హరీష్ రావు సంతోష్ పై కవిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కవిత వ్యాఖ్యలపై అటు బీఆర్ఎస్ నేతలతో పాటు ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై అధికారంలో ఉన్నప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. వాటాల దగ్గర తేడాలు రావడం వల్లే కవిత ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ బీజేపీ నేతలు అంటున్నారు. మొన్నటిదానిక టార్గెట్ కేటీఆర్ గా నడిచిన చర్చ కాస్త ఇప్పుడు మళ్లీ హరీష్ రావు వైపు మళ్లడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, దాంట్లో సంతోష్ రావును కలపడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాలు పక్కన పెడితే మొత్తానికి కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్పినందుకైనా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం వల్ల ఈ అంశాన్ని పెనెట్రేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొక దానికి పనికిరాదు. ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు చేపట్టే ఈ రోజు ఆమె తండ్రిపై సిబిఐ ఎంక్వైరీ చేసే స్థాయికి వచ్చిందని బాధపడుతుంది. ఇంకో పక్క కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా కట్టినం, 200 ఏళ్ల దాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రజలు మర్చిపోరు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ హరీష్ రావును సంతోష్ రావును కాపాడే ప్రయత్నం చేస్తుంది, మా నాయనను నిందల పాలు చేస్తుంది అంటుంది. ఈ కాంట్రడిక్షన్స్ అన్ని చూస్తుంటే మనకి ఏమర్థమైందంటే, ఒకటి ఆమె తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని. రెండు, ఆమె చెప్పలేకపోతుంది ఏంటంటే, నేను మా అన్న మా నాయన ముగ్గురం ఒక కుటుంబ సభ్యులమైతే, అంటే వాళ్ళ అన్న అంటే సొంత అన్న కేటీఆర్, మా హయాంలో దోచుకున్న డబ్బు ఈ ఇద్దరికి వాటాలు ఎందుకు వేసిర్రు, ఈ ఇద్దరు వాటాలు తినడం వల్ల ఆమెకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఆమెకు వాటా ఇయ్యలేదనే దాన్ని క్లియర్ గా కనపడుతుంది ఆమె భావోద్వేగం. ఒక అడుగు ముందుకు వేసి కవిత హరీష్ రావు గారికి సంతోష్ రావు గారికి సంబంధం ఉందనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో, అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ కుటుంబంలోనే సభ్యురాలు ఉన్నటువంటి కవిత చెప్పిందంటే, మరో మాట కవిత అన్నటువంటి సందర్భం చూసిన హరీష్ రావు గారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించే పక్కన పెట్టినామని, అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాలపైన నిలదీయలేరు కవిత గారిని సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమె కుటుంబ సభ్యురాలు, ముఖ్యమంత్రి గారి కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చెల్లెలు, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ గారి కజను. ఆమె అంత బాగా అంత పెద్ద మాటలు చెప్తుంటే, అంత ఓపెన్ గా ఆమెకు తెలిసినట్టు మాట్లాడినప్పుడు, రేపు సిబిఐ టేకప్ చేయగానే ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కవిత గారిని పిలుచుకోవాలండి. ఫస్ట్ కవిత గారిని పిలుచుకుంటే ఈజీ అయిపోతుంది, టాస్క్ ఈజీ అవుతుంది. రెండో విషయము, కవిత గారు ఎట్లా ఆల్కహాల్ స్కామ్ లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా తిరుగుతూ ఉంటారు కదా, టికెట్ వేస్ట్ కాకుండా అదే టైంలో ఇది కూడా అడిగితే పోతుంది. రెండు కలిపి పిలిస్తే సరిపోతుంది.